IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. బాబోయ్, ఆ రహదారంటేనే భయపడాల్సి వస్తుంది. అటు వెళ్తే ప్రాణానికి గ్యారంటీ లేదని భయపడే పరిస్థితి కనిపిస్తుంది. గుంతలమయం, పైకి తేలుతున్న కంకర. ప్రయాణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇది దారి కాదురా బాబు, యమలోకానికి రహదారి అంటూ ప్రజలు గగ్గోలు పెట్టుకుంటున్నారు. ఇంతకీ ఇదెక్కడ? అది ఏపీలోని గుడివాడ, విజయవాడ వెళ్లే మార్గం. నిత్యం వేలాది మంది ప్రజలు బస్సులు, ఆటోలు, సొంత వాహనాల్లో నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు బాగానే ఉన్న ప్రయాణం చేసే క్రమంలో సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంటామా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది అక్కడి ప్రయాణికులకు. ముఖ్యంగా గుడివాడ నుంచి వెంటప్రగడ, మానుకొండ మీదుగా విజయవాడ వెళ్లే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా తమ తలరాతలు మారడం లేదని కృష్ణా జిల్లా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్నో వస్తున్నాయి, పోతున్నాయి. ముఖ్యమంత్రులు ఎందరో వస్తున్నారు, పోతున్నారు. నిత్యం ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేసే ప్రజానాయకులు లేకపోవడం దౌర్భాగ్యమని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వం తలుచుకుంటే సముద్రం మీదే బ్రిడ్జిలు కడుతున్నటువంటి హై టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో గుడివాడ నుంచి విజయవాడ వెళ్లే రహదారిని ప్రభుత్వం పట్టించుకోవడంలో నిర్లక్ష్యం ఎందుకు చూపుతుందో ఈ రహదారి వెంబడి ఉన్నటువంటి నియోజకవర్గాలు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గుడివాడ నుంచి వెంటప్రగడ, మానుకొండ మీదుగా విజయవాడ వెళ్లే రహదారిని 3 నియోజకవర్గాల శాసనసభ్యులు, R&B అధికారులు పరిశీలించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ రహదారిని పునరుద్ధరించాలని ప్రజలు కోరుకుంటున్నారు.